భారత్ పాక్ కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై ఇరు దేశాల మధ్య రేపు మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ పాల్గొనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అయితే రేపు జరగబోయే చర్చలు కాల్పుల విరమణకే పరిమితమవుతాయని తెలుస్తోంది. ఇతర అంశాలపై మరో దఫాలో డిస్కషన్ జరుగుతాయని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే శనివారం మధ్యాహ్నం 3:35 భారత్ డీజీఎంఓతో పాకిస్తాన్ డీజీఎంఓ హాట్లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. మరోవైపు కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాక్ సైన్యం ఉల్లంఘించింది. భారత్ పాక్ కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై ఇరు దేశాల మధ్య రేపు మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగబోతున్నాయి. హాట్లైన్లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ పాల్గొనున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సీజ్ ఫైర్ ఉల్లంఘన చేసింది పాక్. ఇక ఇరు దేశాల మధ్య రేపు మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగబోతున్నాయి. ఎలాంటి చర్చలు జరుగుతాయి? దీనికి ఎజెండా ఏంటి? ఎలాంటి కండిషన్స్ భారత్ పెట్టే అవకాశం ఉంటుంది? ప్రధానమంత్రి నివాసంలో అత్యంత ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. రక్షణ శాఖ మంత్రి కూడా పాల్గొన్నారు. వాస్తవానికి రక్షణ శాఖ మంత్రి స్వయంగా తాను లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లక్నోలో ఈ బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇనాగ్రేట్ చేసేందుకు, ప్రారంభోత్సవం చేసేందుకు వెళ్లాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. ఆ మేరకు ప్రధానమంత్రి నివాసంలో చాలా సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ సమావేశంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ప్రధానమంత్రి నివాసంలో ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా పాకిస్తాన్ను ఎప్పటికప్పుడు చాలా నిశితంగా గమనిస్తూ పాకిస్తాన్ చర్యలకు ప్రతి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నది అంశం కాగా, రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరగబోయే సమావేశంలో ఈ డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్, రెండు దేశాలకు చెందినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ సమావేశంలో ఏ అంశాలను ప్రస్తావించాలి అన్న అంశంపై ఖచ్చితంగా ఒక ప్రాతిపదికన కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలను తెలియజేసేందుకు కూడా దీన్ని ఖరారు చేయడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా పాకిస్తాన్ చర్యలను అడుగడుగునా కనిపెడుతూ ఉండాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు దానికి అవసరమైనటువంటి ప్రతి చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. మరొక వైపున అంతర్గతంగా ఎలాంటి సమస్యలు రాకుండా, అదేవిధంగా మరీ ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే ఈ తీవ్రవాదుల సంస్థలతో సంబంధాలు ఉన్నాయో, మామూలుగా సాధారణ జనజీవనంలోనే కొనసాగుతూ తీవ్రవాదులకు సహకరిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గుర్తించి వారిని వేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మరొక అంశం, రేపు జరిగే ఈ సమావేశంలో తీవ్రవాద చర్యలు, ఎలాంటి తీవ్రవాద చెందినటువంటి చర్యలు కానీ లేకపోతే ఇతరత్ర విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలు కానీ పాల్పడకుండా పాకిస్తాన్ జాగ్రత్తలు తీసుకోవాలి. తీవ్రవాద సంస్థలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని విరమించుకోవాలి. దాంతోపాటు ఎక్కడ ఏ సందర్భంలో ఎలాంటి తీవ్రవాద చర్య జరగాలని దాన్ని తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా హెచ్చరికతో కూడినటువంటి షరతులను విధించేందుకు అవకాశం ఉంది. రేపు జరుగుతున్నటువంటి సమావేశంలో భారత్ చాలా నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన ఉంచబోతుంది. వాస్తవానికి ఈ కాల్పులు విరమణ చేయాలి అని ఒక అవగాహనకి వద్దామని అనుకున్న ప్రతిపాదన చేసిందే పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్కు కొన్ని షరతులతో పెట్టి ఆ మేరకు షరతుల ప్రకారం పరిమితమైనటువంటి కాల్పుల విరమణకు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇతరత్ర ఏమాత్రం కూడా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం తీవ్రమైన చర్యలు కూడా భారత్ దిగేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేసే అవకాశం ఉంది. ఈ రకంగా కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలను, ప్రతిపాదనలను రేపు జరిగే సమావేశంలో ఉంచే అవకాశం ఉంది. ఆ మేరకు
చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోపాటు మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పుడు కూడా పహరా 24 గంటలు కూడా ఉండాలి. అదేవిధంగా అవసరమైతే బలగాలను కూడా మోహరింపు చేసుకోవాలని అన్న అంశాన్ని కూడా త్రివిధ దళాధిపతులు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే త్రివిధ దళాధిపతులకు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పూర్తి స్వేచ్ఛను ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రతిదాడులు చేసేందుకు కూడా పూర్తి స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చాలా నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. ఆ మేరకు కొన్ని ప్రతిపాదనలతో రేపు జరిగే సమావేశంలో ఇరు దేశాల చెందినటువంటి డైరెక్టర్ జనరల్ సమావేశంలో వీటిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత వెనువెంటనే పరిష్కారం లభించకపోవచ్చేమో కానీ ముందుగా శాంతి నెలకొనేందుకు అవకాశం ఉంది. వాస్తవానికి సరిహద్దు ప్రాంతాల్లో నిన్న రాత్రి అడపాదడపా జరిగినటువంటి దాడులు మినహాయించి ఇప్పటి వరకు కూడా కొంత శాంతి అదేవిధంగా నిశ్శబ్దం అక్కడ నెలకొనుంది. కాబట్టి ప్రస్తుతానికి శాంతి కూడా పాకిస్తాన్ కూడా కోరుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రేపు జరిగే సమావేశాల్లో వెనువెంటనే పరిష్కారం లభించకపోయినప్పుడు కూడా పూర్తిగా కాల్పుల విరమణకు కొంతమేరకు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సరిహద్దు ప్రాంతాలకు ఈ రక్షణ బలగాల తరలింపును పాకిస్తాను విరమించుకోవాలన్న అంశాన్ని కూడా పాకిస్తాన్కు సూచించే అవకాశం ఉంది. ఆ రకంగా ఈ ఉద్రిక్తతలను పెంచే విధంగా ఏమాత్రం ఏ చర్య తీసుకున్నా కానీ భారత్ ఏమాత్రం కూడా ఉపేక్షించదన్న అంశాన్ని కూడా రేపు జరగబోయే సమావేశంలో చెప్పనున్నారు. ఆ తర్వాత తదనంతరం అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుంది కాబట్టి అమెరికా చేసే సూచనల మేరకు ఇరు దేశాలకు అంగీకారమైనటువంటి ఒక తటస్థమైనటువంటి ప్రదేశంలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశంలో ముందుగా విదేశాంగ మంత్రిత్వ శాఖలు కార్యదర్శులు వీళ్ళంతా కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా రక్షణ శాఖ మంత్రులు అదేవిధంగా త్రివిధ దళాధిపతులకు చెందినటువంటి సైన్యానికి చెందినటువంటి అధికారులు కూడా సమావేశంలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా ఇదంతా విడతల వారీగా జరిగే సమావేశాలు. ఆ తర్వాత సింధు జలాలు కానీ ఇతరత్ర పాకిస్తాన్పై భారత్ విధించినటువంటి ఆంక్షలు వీసాల రద్దు కానీ ఇతరత్ర అంటే వ్యాపార లావాదేవీలు కొనసాగింపు కానీ అదేవిధంగా సరిహద్దు బోర్డర్ చెక్ పోస్టులను తెరవటం కానీ వీటిని కూడా తనంతరం జరిగే చర్చల్లో వీటిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ముందుగా మాత్రం ఈ కాల్పుల విరమణను మనం కాల్పుల విరమణ చేసుకుందాము, ఒక అవగాహనకు వద్దామని చెప్పిన పాకిస్తాన్ ప్రతిపాదన పట్ల పాకిస్తాన్ చిత్తశుద్ధి ప్రదర్శించాలి. ఆ తర్వాతనే చిత్తశుద్ధి ప్రదర్శించిన తర్వాతనే మున్ముందు చర్చలు ఇంకా సాగేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత రాజకీయపరమైనటువంటి అంశాలపై చర్చ జరిగి ఆ మేరకు ఇరు దేశాల మధ్య కొంత మేరకు శాంతి నెలకొనేందుకు మార్గం సుగమయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ముందుగా రేపు జరగబోయే సమావేశం చాలా కీలకం కాబోతుంది. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.